మనకి జేఎన్‌యూ కలిగిరి హాస్టల్లో రూమ్స్ అనేటివి ప్యాలెస్ లాంటివి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు 6:30కి అయితే హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నా. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నా అంటే కాలేజీలో బాగా చదివి బాగా వెలగబెట్టాం కాబట్టి ఇప్పుడు ఇంకో చోటు చదువుకోవడానికి అయితే వెళ్తున్నాం. అంటే కోచింగ్కి అయితే హైదరాబాద్కి వెళ్తున్నా. కోచింగ్ తీసుకునేది అమీర్పేటలో వెక్టార్ ఇండియా అనే ఇన్స్టిట్యూట్లో, అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద అయితే కోచింగ్ తీసుకుంటున్నా. ఇప్పుడు రేపు పొద్దున్న వెళ్ళాలి, అక్కడ పీజీ చూసుకోవాలి. అంటే కోచింగ్ ఫీజు ఖర్చు, ఇంకా పీజీ ఖర్చులు, ఇంకా నా ఖర్చులు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్నగారిలాగా వెలగబెట్టుకోకుండా కాలేజీలో ఉన్నప్పుడే ఏదైనా చూసుకోండి. అంటే మీరు ఇలా చేయండి అని చెప్పట్లేదు, నాలాగైతే ఉండద్దు అని అయితే చెప్తున్నా. సో మొత్తానికి నా ఇంటెన్షన్ అయితే అది. సో కోచింగ్ అయితే మొత్తం అయితే 6 months కోచింగ్, 6 months కోర్స్. అది 6 months అంటారు కానీ 7-8 months కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు సిలబస్ బట్టి. సో గుమ్ముగా వెళ్ళి ఆడైతే 6 months అయితే గుమ్ముగా చదువుకోవడమే. మధ్య మధ్యలో వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటా. ఏదైనా ప్లేస్లకి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటా. సో మొత్తానికి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. అంటే ఇంకో 10 minutesకి ట్రైన్ అయితే వచ్చేస్తుంది. నేను మా అన్న అయితే ఇక్కడ ఉన్నాం. మొన్న మిస్ అవుతావరా? చాలా మిస్సింగ్ గానే ఉంటది. అంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు చదువుకోవడానికి, ఒక్కడనే వదిలేసి. నువ్వు 6 months పద్ధతిగా చదువుకొని ఇంకా చదువుకోవాలి ఖచ్చితంగా, లేకుంటే పులుసు గారిపోతుంది ఇంట్లో. 6 months నిజంగా పద్ధతిగా ఉండి చదువుకుంటా. మేము ఎక్స్పెక్ట్ చేస్తుండేది కూడా అదే. నా మీద నమ్మకం ఉందారా? ఉంది. సో ఇంకా ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా అంటే రేపు మార్నింగ్ 6:30కి అయితే నేను సికింద్రాబాద్లో దిగుతా. మా ఫ్రెండ్స్ కూడా పీజీ అయితే చూస్తున్నారు. ఇంకా వెళ్ళి పీజీలో వెళ్ళి ఇంకా ఆ క్లాస్కి అయితే వెళ్ళిపోవడమే. ఓకే. జర్నీ అప్డేట్ ఏంటంటే ఇప్పుడే విజయవాడ అయితే రీచ్ అయ్యాం. పర్టికులర్గా విజయవాడ అని ఎందుకు చెప్తున్నానంటే నేను 11th 12th చదివిన విజయవాడలోనే. అంటే విజయవాడలో శ్రీ చైతన్యాలు అయితే చదివే. ఐఐటి క్యాంపస్ పెద్దగా వెలగబెట్టింది ఏమీ లేదు. ఐఐటి అనే కానీ వెలగబెట్టింది ఏమీ లేదు, కానీ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. అంటే మాకు మంత్లీ ఒకసారి అవుటింగ్ ఇచ్చేవాళ్ళు, కానీ మేము ఫేక్ సైన్స్, గోడలు దూకి అవుటింగ్ పోవడం, అలాగే ఫ్రెండ్స్తో చాలా అయితే చేస్తున్నాం. అండ్ అవే కాదు, ఇంకా హాస్టల్లో వేరే వాళ్ళు నిద్రపోతుంటే ఆ డోర్ కొట్టేసి పరిగెత్తేయడం, చాలా అల్లరిగా ఉండేది అక్కడ. అక్కడ ఫుట్బాల్ ఆడుకోవడం, సిబిఎస్ఈ నార్త్ ఇండియన్స్తో ఫుట్బాల్ ఆడుకోవడం. సో మొత్తానికి విజయవాడని అయితే మిస్ అవుతున్నా. విజయవాడలో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి విజయవాడతో మాత్రం. సో సరే, ఇంకెళ్ళి నిద్రపోయి పొద్దున్న లేవడం. ఇంకా సో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ వెల్కమ్ టు అమీర్పేట్. సో మార్నింగ్ 6:30కి అయితే దిగేసాం. అండ్ ఇప్పుడు సికింద్రాబాద్ నుండి అమీర్పేట కూడా వచ్చేసాం మెట్రోలో. అండ్ ఇప్పుడు అమీర్పేట నుండి ఇంకా ఎస్ఆర్ నగర్ అయితే వెళ్ళాలి. ఎస్ఆర్ నగర్లో మా పీజీ అయితే ఉంది. ఇక్కడ ఎవరి ఫేస్ నవ్వుతూగా ఏం కనబడట్లేదు, అందరు సీరియస్గా ఉన్నారు. మెట్రోలో కూడా అందరు సీరియస్గా ఎవరు వాళ్ళ పనులు చూసుకున్నట్టు, అందరు బిజీ లైఫ్ ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఒక 500 meters 2 శ్రీ చైతన్యాలు కనబడ్డాయి. శ్రీ చైతన్య పారాయణలు ఎక్కువ చూడొద్దు, ఎందుకంటే నేను కూడా ఫ్రీ చైతన్య బాధ్యుని కాబట్టి చెప్తున్నా. ఒక గ్రౌండ్ ఉండదు, ఏమి ఉండదు, ఒక బిల్డింగ్ వేసి పెట్టేస్తారు.
సర్లే అయిన పక్కన పెట్టేస్తే ఇదే ఎస్ఆర్ నగర్ అండ్ ఇప్పుడే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అయితే కనబడతా ఉన్నాయి. ఇంకా అండ్ సిటీ వైపులు అయితే తగలుతా ఉన్నాయి. సో చూద్దాం. అండ్ ఇంకో 1/2 కిలోమీటర్ అయితే మా పీజీ. సో మొత్తానికి పీజీ అయితే వచ్చేసాయి అండ్ ఫ్రెష్ అప్ కూడా అయితే అయిపోయా. అండ్ అలా టెర్రస్ చూద్దామని అయితే వచ్చా. సో టెర్రస్ చూద్దాం రండి. ట్యాంకులు, దండాలు ఏం లేదు టెర్రస్ మీద. సర్లే టెర్రస్ మీద ఏం ఉండదు. అండ్ ఇక్కడ ఉన్నటువన్నీ అయితే పీజీలే, ఈ చుట్టుపక్కల ఉన్నటువన్నీ అయితే పీజీలే. అంటే కొన్ని ఇల్లు కూడా ఉన్నాయి, కాకపోతే మ్యాక్సిమం అయితే పీజీలే. అంటే ఎస్ఆర్ నగర్ అంటే ఇంకా కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ మేమైతే బడ్జెట్లో అయితే పీజీని పట్టాం. అంటే బడ్జెట్ అంటే చాలా అంటే మినిమల్ బడ్జెటే, మరీ వర్స్ట్ అని చెప్పలేం. అంటే పర్లేదు, ఓకే, అంటే అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అయితే ఉండొచ్చు. దీనికి ముందు ఇంకో పీజీ అయితే చూసి భయపడిపోయాను నేనైతే. అంధకారం, అది వద్దులే అని చెప్పి తిరిగితే అదే ప్రైస్లో ఈ పీజీ అయితే దొరికింది. పర్లేదు, అంటే పర్లేదంటే అరెస్ట్ ఏం కాదు, కానీ సర్లే. ముందు రూమ్ చూపిస్తా, తర్వాత అయితే మాట్లాడుతున్నాం. సో వెళ్దాం రండి. మా రూమ్ అయితే చూపిస్తా చూడండి. సో ఇదే మా రూమ్. ఇది అంటే ఇది వచ్చి నా బెడ్. ఇంకా ఇవన్నీ మా ఫ్రెండ్స్వే. ఇంకా ఇక్కడ వచ్చి ఒక బెడ్ ఉంది. స్పేస్ లేదు, ఏం లేదు. 4 బెడ్లు ఉంటే 4 బెడ్లు. ఇక్కడ ఒక బెడ్, హ్యాంగర్లు, సింగిల్ ఫ్యాన్. సో ఇది మా రూమ్. అంటే ఇది మొత్తం 5 షేరింగ్ అండ్ 5 మెంబర్స్ మా ఫ్రెండ్సే. అంటే ఏం కాదు కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. మీరే అర్థం చేసుకోండి, బయటకు వస్తే ఇలానే ఉంటుంది. పీజీలు అయితే దారుణంగా ఉంటున్నాయి, మరి హెవీ బడ్జెటా పెట్టలేం. అండ్ జేఎన్టీయూ కలికిరి స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, మనకి జేఎన్టీయూ కలికిరి హాస్టల్లో రూమ్స్ అనేటివి ప్యాలెస్ లాంటివి, చాలా పెద్ద రూమ్స్. అంటే అక్కడ వరండా వచ్చి ఇక్కడ ఒక రూమ్ లాగా. సో హాస్టల్లో ఉన్నంత వరకు హాస్టల్కి దండం పెట్టుకోండి, ఏం కాదు. కళ్ళద్దుకొని దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే బయట పీజీలు అయితే సైజ్ అయితే ఇంతే, ఇంకొంచెం మనీ పెట్టుకుంటే ఇంకొంచెం పెరుగుతుందేమో, ఇంకొంచెం స్పేస్ పెరుగుతుందేమో, కానీ మ్యాక్సిమం అయితే ఇంతే. మన హాస్టల్లో ఇచ్చిన రూమ్లు అయితే ఇక్కడ అస్సలు లేవు, ఎక్కడ లేవు. కాబట్టి ఇది మా రూమ్ మొత్తానికి. అండ్ మొత్తానికి పీజీ టూర్ అయితే సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తా. సో ఇంకా రెడీ అయిపోయి ఇంకా క్లాస్కి అయితే వెళ్ళాలి. క్లాస్ తర్వాత ఐడి కార్డ్స్ అయితే తెచ్చుకోవాలి. మాకు ఐడి కార్డ్స్ అయితే వచ్చాయంట. సో ఇప్పుడైతే క్లాస్కి వెళ్ళిపోతా, తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతా. సో గాయస్ మొత్తానికి నేను కోచింగ్కి వెళ్ళిపోయి అండ్ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఐడి కార్డ్ కోసం అయితే వచ్చా. ఇప్పుడు నేను మీకు కోర్ అమీర్పేటను చూపిస్తా. అంటే అమీర్పేట అంటే ఒక బిల్డింగ్ చూపిస్తుంటారు చూసారా, అంటే బ్రతుకంటే చదువు కదా అని సాంగ్ వస్తుంటుంది. ఆ కోర్ అమీర్పేటను చూపిస్తా చూడండి. ఇప్పుడు అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్, స్పేస్ లేదు, ఏం లేదు. సో గాయస్ మొత్తానికి నా ఐడి కార్డ్ అయితే ఇది. నా ఐడి కార్డ్ అయితే తెచ్చేసుకున్నా. అక్కడ చూశారు కదా బిల్డింగ్ ఎలా ఉండేది, చూశారు కదా. లక్కీగా మా ఇన్స్టిట్యూషన్ అయితే అక్కడ కాదు, మా ఆఫీస్ ఒకటే అక్కడ. అది కూడా ఆ బిల్డింగ్కి పక్కన మా ఆఫీసు. సో మాకైతే అక్కడ తలనొప్పి, ట్రాఫిక్ కై అని కొడుతూ ఉంటారు. గైస్ నేను వీడియో సరిగ్గా తీయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అందరూ కొంచెం అలా చూస్తున్నారు. సో నాకు కూడా బాగా సిగ్గైతే వేస్తుంది వీడియో తీయడానికి. నాకు కూడా కొంచెం టైం పడుతుంది, అంటే సిటీలో వ్లాగ్ చేయాలంటే నాకు కూడా కొంచెం టైం పడుతుంది. సో అదైతే విషయం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, అండ్ బాయ్.